బ్రేకింగ్ న్యూస్ చూసిన కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపిక తుది దశకు చేరుకుంది. 3 రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, దాదాపుగా సిద్ధరామయ్యే సీఎం కర్ణాటక సీఎం గా ఖరారయ్యేటట్లు కనిపిస్తుంది. మరి దీనిపై డీకే శివకుమార్ ఎలా స్పందించనున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి? కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో గత 4 రోజులుగా ఉన్నది అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగజ్జనగా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. కొద్దిసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనటువంటి ఏఐసిసి కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అంటే బెంగళూరులోని సిద్ధరామయ్య ఇంటి వద్ద భద్రత పెంపు కానీ మిగతా అంశాలను మనం పరిశీలిస్తే కర్ణాటక సీఎం గా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. రేపు బెంగళూరులో జరిగేటువంటి కార్యక్రమంలో సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే మంత్రివర్గం సభ్యులుగా ఇంకెవరు ఏంటి అనే విషయంలో స్పష్టత రాకపోవడంతో గురువారం నాడు జరిగే ప్రమాణ స్వీకారంలో కేవలం ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య చేసే అవకాశం ఉంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో డీకే శివకుమార్ కొంత అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఆయన తన అసంతృప్తిని అధిష్టానం ముందు స్పష్టం చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. పార్టీ కోసం గడిచిన 4 సంవత్సరాలుగా శక్తివంచన లేకుండా కృషి చేసినట్టు తనకు కాకుండా సిద్ధరామయ్యకు పార్టీ ముఖ్యమంత్రి బాధ్యతను, రాష్ట్ర పాలనా బాధ్యతను అప్పగించడాన్ని శివకుమార్ కొంత జీర్ణించుకోలేకపోతున్నారని మనకున్న సమాచారం. ఈ విషయంలో శివకుమార్ బెంగళూరుకు తిరుగు పయనమైన తర్వాత బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సిద్ధరామయ్య అభ్యర్థిత్వం పైన కానీ ఆయన ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్న నేపథ్యంలో అనుసరించే వ్యూహం పైన కొంత అంటే అక్కడ రాష్ట్ర ప్రజలకు కానీ మీడియాకు కానీ కొంత స్పష్టత ఇచ్చే అవకాశాలు అనిపిస్తాయి. ఏది ఏమైనప్పటికీ 4-5 రోజులుగా కర్ణాటకలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఏఐసిసి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి పాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేయడం అనేది హర్షించదగ్గ విషయము. ఇటు కర్ణాటక ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే సుదీర్ఘ పోరాటము, హోరాహోరీ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన కర్ణాటక ప్రజలు కూడా ఆయన నాయకత్వాన్ని హర్షిస్తారు, స్వాగతిస్తారు. అయితే పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏ మేరకు ముందుకు వెళ్తుంది, ఎలా
కార్యాచరణకు సిద్ధమవుతుందనే విషయంలో కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే పార్టీ అభ్యర్థిత్వం పార్టీ నిర్ణయించిన ప్రకారంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధరామయ్య ఖరారు కావడంతో ప్రస్తుతం ఉన్న రాజకీయ అనిశ్చితికి తెరపడినట్టుగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.